ఉదయకాలం మందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపరచడానికి ఈ ఖాళీలకు వచ్చి ఉన్నాం. అయ్యా, మేము మతాన్ని ప్రకటించడానికి రాలేదయ్యా. మేము కూడా జీవనానికి పని చేసుకుంటూ ఆయనని తెలుసుకున్నాం కాబట్టి ఎవరు నశించిపోకూడదు, మంచి మాటలుగా వింటే కొన్ని చెడు వ్యసనాలకు దూరం ఉంటామని ఆ మాటలు తెలియపరచడానికినే ఈ ఖాళీలకు వచ్చామయ్యా. ఏదో మేము మతాన్ని ప్రకటిస్తే వాటి వలన మేము కూడా ఏదో గొప్పగా ఉండాలనేది కాదు. కానీ ఎవరు ఈ భూమి మీద ఉన్న వారందరూ ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలము కాబట్టి ఆ పిల్లలైన వారందరూ దేవుని సన్నిధానములో చేరాలని ఉదయకాలం మందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపడుతున్నాను. ఆయన అందరికీ ప్రభువమ్మ, ఆయన అందరినీ ప్రేమించే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని గురించి మీకు తెలియపరచడానికనే ఈ ఖాళీలకు వచ్చాము. మనల్ని బ్రతికించడానికనే ఈ లోకానికి వచ్చాడు. మనం బ్రతికించడానికి ఆయన మరణం పొందాడు. ఎందుకు ఆయన మరణం పొందవలసింది వచ్చిందంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ మరణిస్తారు కాబట్టి. ఆయన మరణము ద్వారా మనుషులు ఈ లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే మరణించిన తర్వాత మరో జీవితం లేదు, ఇంకా అయిపోయింది, శ్మశానం వరకే మన జీవితం అనుకుంటున్నారు. కాదయ్యా, మరణించిన తర్వాత మరో బ్రతుకు ఉన్నదని ఆయన మరణ వేదనను అనుభవించాడు. 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణ అయిపోయాడు. అంటే ఆయన మరణము ద్వారా ఈ భూమి మీద ఉన్న వారందరూ మీరు కూడా ఒక రోజు లేపబడతారు. మీ శరీరము కూడా లేపబడుతుంది. ఈ శరీరం అక్షయమైన శరీరము, ఇది మృతమైన శరీరము మళ్ళా లేపబడి తిరిగి లేపబడుతుంది అనుకుంటున్నారు. ఈరోజు సమాధి చేపట్టిన వారు సమాధుల్లో బూడ్చిన తర్వాత అది కుళ్ళిపోతున్నది, ఎముకలైపోయి మరల దాన్ని తీసి బయటపడేసి మరలో ఒకరిని ఎనుకలా బూడ్ చేస్తున్నారు కదా. మేము ఎప్పటికి లేస్తాము, మా శరీరము మేము భద్రపరచలేదు కదా మీరు అనుకునొచ్చు. కాదయ్యా, బైబుల్ చెప్తున్న మాటలు ఏ విధంగా చెప్తున్నదంటే సముద్రములో పడిపోయిన మునిగిపోయి ఓడలు మునిగిపోయిన శవాలు కానీ, సమాధులలో పడిపోయిన వాళ్ళు మూర్చిపెట్టిన వారు కానీ, ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ రాకడలో అందరూ తెరవబడతామని, సమాధులు తెరవబడుతుందని దేవుని వాక్యం హెచ్చరిక చేయగపడుతున్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నాడు. దీనికి మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఒక కాలము వస్తున్నది అంటున్నాడు. ఒక కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఆయన మాటలు విని సజీవులుగా సమాధులలో ఉన్న వారందరూ లేపబడతారని రాయబడినది. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నవారు సజీవులుగా ఉన్నవారు కావచ్చు, సమాధులలో ఉన్నవారు చనిపోయిన వారు కావచ్చు. ఆ రాజు వాళ్ళు ఎక్కడన్నా ఉండని వాళ్ళ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశంలో ఉండి పాతాళములో ఉన్నవారు, ఇక్కడ భూమి మీదగా సజీవులుగా ఉన్నవారు క్రీస్తుతో సహా పరలోకానికి వెళ్ళిపోతాం. బైబిల్ చెప్తున్న మాటలు ఇప్పుడు ఇంతవరకు మనము చనిపోయిన వారందరూ ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని దేవుని వాక్యం తెలియపడుతున్నదంటే పాతాళానికి వెళ్ళిపోయాము. పాతాళానికి వెళ్ళిపోయారు చనిపోయిన వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడికి ఎప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో అక్కడగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పాతాళములో నెమ్మదిగిన స్థలము పరిదేశం ఉన్నది. ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు అక్కడ నెమ్మదిగల అక్కడ పాతాళములో వేదనకరమైన స్థలాలు ఉన్నాయి. 2 సెక్షన్లు ఉండవని యేసుక్రీస్తు వారి తెలియపడుతున్నాడు. 2 సెక్షన్ల మధ్య అగాధము ఉన్నదని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పోనీకే వీలు లేదు. ఎందుకంటే నీతిగా జీవించిన వాళ్ళు ఈ భూమి మీదగా క్రీస్తును అంగీకరించిన వాళ్ళు నెమ్మదిగల స్థలములో ఉంటారు. ఈ భూమి మీద తన ఇష్టాంతరంగా బ్రతికిన వాడు పాతాళములో వేదనకరమైన స్థలములో అగ్ని గంధకములో గుండములో వేదన పడుతున్నారు. ఒకరోజు తీర్పు వస్తున్నది. తీర్పు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న శరీరాలన్నీ లేపబడతావని దేవుని వాక్యం తెలియపడుతున్నది. సముద్రములో ఉన్నవారు లేపబడతారు,
సమాధి తోటల్లో ఉన్న శరీరాలు లేపబడతాయి. అందరూ మహిమ శరీరంగా ధరించుకొని యేసుక్రీస్తును ఒకరోజు ఎమ్మడించి పాతాళముల నుండి ఉన్నవాళ్ళు, ఈ భూమి మీద సజీవుడుగా ఇప్పుడు మనతో సహా ఉన్నవారు అందరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తుతో సహా పరలోకానికి వెళ్ళిపోతాం. అంటే ఇంతవరకు మరణించిన మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళములో నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోతున్నారు. అందరూ పోతున్నారు. ఈ భూమి మీదుగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పాతాళానికే, ఈ దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ 2 సెక్షన్లు ఉంటుందని యేసు ప్రభు వారే తెలియపడుతున్నాడు. ఎందుకంటే ఒక ధనవంతుని గురించి చెప్తున్నాడు, ఒక పేద లాజరు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే పాతాళములో దేవుని కొరకు బతికిన వాడు లాజరు మాత్రము నెమ్మది కలగల స్థలానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు మాత్రము తన ఇష్టాంతరంగా ఈ భూమి మీద బతికాడు. దేవుడి ఇచ్చిన శరీరాన్ని తన కొరకే వాడుకున్నాడు, తన కొరకే తిన్నాడు, తన కొరకే బ్రతికాడు. ఈ లోకము కొరకు బ్రతకక ఈ లోకములో సమాజము చెడిపోతున్నది కదా, వాళ్ళకి క్రీస్తు మాటలు కానీ ఎవరైనా మాటలు మీరు తెలియపడతాలనుకునగా ఈ భూమి మీద మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడని బైబిల్ చెప్తున్నదంటే పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాడు. మీకు బెదపడించడానికి నేను రాలేదయ్యా. వాస్తవమైన సంగతులు బైబిల్లో రాయబడినవి కాబట్టి ఆ సంగతులు చెప్పడానికి నేను ఈ ఖాళీలోకి వచ్చాను. అంటే మనము బ్రతికి ఈ భూమి మీదగా ప్రవీణుగా తీర్చబడాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు మనం వింటే, ఆ మాటలు వింటే మనం బ్రతుకుతాము. అందుకే ఈ మాట చెప్తున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసమంచు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులో నిలబడనని బైబిల్ చెప్తున్నది. అంటే మనం ఒక రోజున్న దేవుని న్యాయపీఠం దగ్గర మనం నిలబడవలసిన దినము వస్తున్నది. ఆ దినములో నీవు ఎలా బ్రతకాలి, ఈ శరీరాన్ని నీవు ఎలా వాడుకోవాలి, అదే యేసు ప్రభు వారు వచ్చి మొట్టమొదటిగా ఎన్నో మాటలు చెప్పాడు. ఆయన మరణము ద్వారా అందరికీ హెచ్చరిక చేశాడు. కానీ ఒక రోజు రాబోతున్నాడు ఉగ్రత దినములు రాబోతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసిన మరణ వేదనలు, ఎక్కడ చూసిన విద్యము జరుగుతున్నది. చెప్తున్నాడు, నేను నా రాకడికి కొన్ని సమీపంగా మీకు జరుగుతుంటవి. అంటే విద్యములు జరుగుతుంటవి. తల్లికి ప్రేమ పిల్లకు లేదు, పిల్లకు ప్రేమ తల్లికి లేకుండా అయిపోతుంది. అందరూ దేవుడనే మాట లేకుండా ఈ లోకం అనే చీకటిలోనే బ్రతుకుతున్న దినములో నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. కానీ మీరు మాత్రం సిద్ధపడాలి అని చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు, ఎప్పుడో చెప్పిన దేవుడు ఇంకా రాకున్నాడు కదయ్యా అంటాడు. ఆయన ఎందుకంటే నీవు నశించిపోతున్నావు, పాపములో నువ్వు కుప్పములో కూర్చొని ఉన్నావు. నువ్వు నశించిపోకుండా ఉండాలనే దీర్ఘ శాంతము పొందుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలే కాబట్టి ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఆయన ఇష్టమైన పిల్లలందరూ దేవుని సన్నిధానంలో చేరాలంటే ఆయన ఉగ్రత దినములో ఆయన రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి సుమారుగా 2000 సంవత్సరంలో నుండి మీరు ఈ మాట చెప్తున్నాడు కదా, ప్రభు రాలే కదా అంటున్నాడు. ఆయన రావాల్సిన అవసరత లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ శరీరం సత్క్రియలతో బ్రతికి నువ్వు మరణించినావంటే నీవే ఆయన దగ్గరికి పోతావు. ఎవరమైనా కానీ సత్క్రియలతో బ్రతికి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఈ భూమి మీద బ్రతికితే ఆయన రాకుండా పర్వాలేదు. కానీ నువ్వు ప్రవక్తను సరిచేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు నీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటే ఆయన దగ్గరికి పోకుండా పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు మనకు చెప్పుతున్న మాటలు మనం వింటే బ్రతుకుతామయ్యా. అవును, ఓనాడు తాగుతున్నారు, తింటున్నారు. నోవాబు కాలములో ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని మాటనే ఆనాడు లేకపోయినప్పుడు ఆనాడు ఏం చేసినాడంటే దేవుడు జలప్రలయముతో ఆనాడు ఉన్న సమాజాన్ని, సమాధిలో అందరినీ కొట్టుకుపోయారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. ఆనాడు మాత్రం ఎంతమంది ఆ నీటి రక్షణలు తప్పించుకున్నారంటే 8 మంది మాత్రమే. నోవా భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే ఆనాడు బ్రతికారు. ఎందుకంటే వాళ్ళ దారినే మరణ ప్రపంచం అయిపోయినది. కానీ నోవాబు కాలము కన్నా మరీ ఇప్పుడు చెడిపోయిన లోకముగా ఉన్నది.
చాలా పరిస్థితుల్లో ఉన్నది. అలాంటి వారిని రక్షించడానికినే మరల ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఆకారాన్ని ధరించుకొని, మన కొరకే మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ దేవుని సన్నిధానానికి చేర్చాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారయ్యా. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. ఆయన మాటలు నిత్య జీవానికి నడిపించే మాటలు. మేము మతాన్ని ప్రకటించడానికి కాదు, మేము ఈ ఖాళీలోకి వచ్చినది ఆయన మాటలు విని మనము ఆయన ఎందుకు కలిగి ఉండాలనే ఆయన మాటలు తెలియపరచడానికి ఈ ఖాళీలోకి వచ్చాము. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరినూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయమయ్యా. ఇదే రక్షణ దినం.